అంతర్ముఖం అయిపోయి సాధన చేయటం గానీ, ఏకాగ్రత కోసం కఠోరంగా ప్రయత్నాలు సాధన చేయటం గానీ, గురువుల దగ్గరికెళ్ళటం గానీ, గురువులు చెప్పిన దాన్ని అలానే కఠోరంగా సాధన చేయటం గానీ, మొత్తం కలిపి అలా 40 ఇయర్స్ గడిచింది. గడిచిన తర్వాత అనుకోకుండా ఎంతోమంది ఏకాగ్రత అది నాకు సాధించిన తర్వాత చిన్న విషయంగా మారిపోయింది. ధ్యానంలో ఏకాగ్రత వెంటనే తెచ్చుకోవటం గానీ, ప్రశాంతం అవ్వటం గానీ, భగవత్ స్పృహ మనకి ఆ నిదర్శనాలు కలిగేట్టుగా తెలుసుకోవడం గానీ, ఇవన్నీ కూడా చేసినప్పుడు కఠోరంగా ప్రయత్నం చేసినా గానీ, అది మొత్తం చేసిన తర్వాత నాకది చాలా ఈజీగా చిన్న విషయంగా మారిపోయింది. మారిపోయిన తర్వాత మరి నా దగ్గర అంత చిన్న విషయంగా మారిపోయిన దాన్ని అందరికీ పంచాలి అని అనిపించినాడు నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి, అలా వాటి గురించి వీడియోలు పెడుతూ ఎవరికన్నా సందేహాలుంటే ఎంత పెద్ద సందేహమైనా అడగొచ్చు. వాళ్ళకి ఆ సందేహం తీర్చడమే కాకుండా ప్రాక్టికల్‌గా నా ఆధ్వర్యంలో వాళ్ళకి ఆ స్థితికి తీసుకొస్తాను.